మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఒక ముఖ్య సమాచారం. అరకు దగ్గర బస్కి అనే గ్రామంలో జరుగుతున్న వరుస హత్యలతో ఆ ప్రాంత జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన వాళ్లలో ప్రముఖ పారిశ్రామికవేత్త దేవరాజ్ కుమారుడు జోసెఫ్ కూడా ఉండడంతో ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. హత్యలు చేస్తున్న వారి కోసం పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నా అసలు హత్యలు ఎవరు చేస్తున్నారో అంతుపట్టడం లేదు. సిఐడి రామ్మోహన్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వెంటనే లోపలికి పంపించు. సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. నేను తర్వాత మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. అరకులో జరిగే మర్డర్స్ గురించి మీరేమైనా విన్నారా? ఎస్ సార్, నేను విన్నాను. ఇప్పటిదాకా మర్డర్స్ ఎవరు చేశారో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు కనుక్కోలేకపోయింది? ఆ మర్డర్స్ చాలా మిస్టీరియస్ గా ఉన్నాయి. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ కేసును మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. టేక్ కేర్. సో త్వరగా ఈ కేసును సాల్వ్ చేసి నిందితులను అరెస్ట్ చేసి ఫైల్ క్లోజ్ చేయండి. షూర్ సార్, విత్ ఇన్ 1 month time I will solve this case. ఓకే, యు క్యారీ ఆన్. ఓకే సార్. And everybody's on the floor and with the bloody tucker and it isn't time to chill. Come on, everybody, do the dance, go to my floor with the man and everybody in this mood. Hey, 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 everybody, hey.
Hey, 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 kisses the bud so high and do the bloody fight. He is the hi-fi, 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 hi. మిస్టర్ శరత్, ఎస్ స్పీకింగ్. గాజువాక ఏరియాలో ఉండే గొడవల్లో డ్రగ్స్ మారణాయుధాలు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. మా వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళ వల్ల కాలేదు. నువ్వే ఎలాగైనా ఈ కేసుని డీల్ చేయాలి. మా ఎస్ఐ నీకేం కావాలన్నా చూసుకుంటాడు. ఓకే? ఓకే సార్. ఎవర్రా నువ్వు? ఊరి కొత్త? మాట్లాడవేట్రా, అడుగుతుంటే తల ఊపుతున్నావు. రేయ్ తీసుకోండిరా, బిర్యానీ తీసుకొని లోపలికి ఎవరు రాకుండా చూసుకోండిరా. ఎవడన్నా వచ్చాడో ఒరిజినలా? టేస్ట్ చాలా బాగుంది. రేయ్ ఆగరా, ఎవడరా నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? కూర్చోవరా, చెప్పరా. రేయ్ డోర్స్ క్లోజ్ చేయండి రా. మొత్తం చెక్ చేయండి సార్. 3 కేజీల డ్రగ్స్ ఆర్గన్స్ దొరికాయి సార్. మొత్తం రికార్డులో ఎక్కించండి. ఓకే సార్. ఒక గన్ సైడ్ చేసి రాసుకోండి. మరి నాకేంటి? నా పేరు మీనాక్షి. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. నా హస్బెండ్కి ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం ఉందేమోనని నా అనుమానం. He's a criminal hunter.
మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. మీ హస్బెండ్ వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు. మీ ఫీజు ఎంతండి? అవసరం లేదు. Walking around and stalking around. Pretty young girls are walking around. Yeah, that's right. He's got the pain, he's on the race. He's got the casual smooth criminal. Woman in danger, he's no stranger. He's a smooth operator. He's a smooth operator. He's one of a kind. He reads your mind. And just proves him solves the crime. He's a smooth operator. He's a smooth operator. He's ahead of time. He takes on the crime. He's ahead of time. He takes on the crime. And before you know, he's hounding, finding criminals around. He's got the pace, he's in the race. He's got the catch you smooth criminal. ఏయ్ డార్లింగ్, మంది ఎక్కువైపోయింది డార్లింగ్. లవ్ యూ డార్లింగ్, వి ఎంజాయ్డ్ ఎ లాట్. కమ్ ఆన్ డార్లింగ్. ఎవడ్రా? ఎవరా మీరు? ఈ టైంలో ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ? ఎవడ్రా నువ్వు? పోలీస్. ఐడి ఉండు కార్డ్ డార్లింగ్. పోలీస్ అని ఏంటి నమ్మకం? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నారు? మాట్లాడతాను వారం కదా. రోజులు బొక్కలు వేసుకుంటే తెలుస్తుంది అప్పుడు పోలీస్ అని. ఏంటి కుక్కైనా? రాయనా? ఏంటది? సిగరెట్టేనా? బ్యాగ్లో ఏముంది? బ్యాగ్ తీ. ఓకే గంజాయా? ఎరా గంజాయా? రండి స్టేషన్కి రండి. ప్లీజ్ సార్. రండి. సారీ సార్. ఆరా. సారీ సార్. సారీ వదిలేండి సారీ ఏంట్రా? ప్లీజ్ సార్. డబ్బు కావాలా? డబ్బులు ఇస్తావా? ఏమన్నా పేర్లేంటి? ఎంత కావాలి? ఈ అడ్రస్ ఎక్కడ? ముందు నీకెంత కావాలో చెప్పు. డబ్బులు ఇస్తావా నాకు? అవును. ఆ? ఏం కావాలన్నా ఇస్తా. ఏం కావాలని ఇస్తావా? ఏం కావాలి? ఎరా ఏం కావాలని ఇస్తావా? ఇస్తాను. రైట్ చెయ్యి. పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నావు? రైట్ రా. ముందుకు రా. ముందుకు రా. ఇది గర్ల్ ఫ్రెండా? ఏం అడిగిన ఇస్తుందంటే చూడు. హాయ్ శరత్. యా స్పీకింగ్. నేను సిఐడి చీఫ్ రామ్మోహన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు యంగ్ మ్యాన్? ఏం సార్ ఇప్పుడు దాకా నేను గుర్తు రాలేదా మీకు? సారీ ఏం లేదు. వేరే ఒక ముఖ్యమైన పని మీద ఉండి నీకు ఫోన్ చేయడానికి కుదరలేదు. ఏం లేదు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి ఆఫీస్కి రాగలవా? షూర్ సార్, ఇప్పుడే వస్తున్నా. థ్యాంక్ యూ.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శరత్, టేక్ యువర్ సీట్. ఏంటో అర్జెంటుగా రమ్మన్నారు, దేనికి? ఏం లేదు, ఈ మధ్య అరకులో మిస్టీరియస్ మర్డర్స్ జరుగుతున్నాయి కదా, నువ్వు వినే ఉంటావు. అవి ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఇమీడియట్లీగా కనిపెట్టాలి. ఓకే సార్. ఇలాంటి కేసులో నువ్వు ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు, అందుకే నేను పిలిపించాను. థ్యాంక్ యూ సార్. క్యాన్ యూ గివ్ మీ ద కేస్ డీటెయిల్స్ ప్లీజ్? ఈ కేసు గురించి ఫుల్ హిస్టరీ, తర్వాత దీని గురించి నేను కలెక్ట్ చేసిన ఎక్స్ట్రా డీటెయిల్స్ మొత్తం కూడా జూనియర్ ఆఫీసర్ మహేశ్వర్, లేడీ ఆఫీసర్ శిల్ప దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసు శిల్పాన్ని చూస్తుంది. తను వచ్చి రేపు నిన్ను ఒకసారి కలుస్తుంది. ఓకే సార్. ఈ కేసు విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా శిల్పాన్ని అడగచ్చు, తను నీకు కావాల్సిన హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. మరి నీ పేమెంటే కదా, తెలుసు, నేను చూసుకుంటా కదా. అదే ఎంతో తెలిస్తే ఇద్దరికి బాగుంటుంది కదా అని. చూడు, నీ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఎంత కావాలో అంత. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. బట్ వన్ కండిషన్, యూ హ్యావ్ ఓన్లీ 1 month టైం. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్, క్యారీ ఆన్. ఓకే. Hi, I'm Shilpa from Special Crime Branch. Can I sit? Whiskey? Need, please. ఇంతకీ కేస్ డీటెయిల్స్ ఏంటి? అరకు నుండి 6 కిలోమీటర్ల దూరంలో బస్కీ అనే ఒక అందమైన గ్రామం ఉంది. అక్కడ జోసెఫ్, జూలీ వాళ్ళిద్దరూ 4 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో జోసెఫ్ ఇంటికి జూలీ వచ్చింది. ఒక 5 minutes తర్వాత ఆ ఇంట్లో నుంచి పెద్దగా జోసెఫ్ అరుపులు వినిపించాయి. తర్వాత వెంటనే గన్ సౌండ్ వచ్చింది. వెంటనే వాచ్మెన్ లోపలికెళ్ళి చూసేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు. మంచిదే, ఇద్దరు చనిపోయారు కదా, కథ కూడా ముగిసింది. కాదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇలా జరిగిన 2 రోజుల తర్వాత చందు అనే వ్యక్తిని జూలీ చంపింది. ఈ మర్డర్ జూలీయే చేసిందని మా దగ్గర చాలా బలమైన ఆధారాలున్నాయి. పద వెళ్దాం. ఎక్కడికి? మార్చురీకి. అది అరకులో కదా ఉంది. అయినా సరే 1 minute కూడా వేస్ట్ చేయడానికి వీలేదు. ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్ ప్లేస్ అండ్ రాంగ్ టైమ్, ఐ విల్ బి దేర్. కమ్, లెట్స్ గో. ఓకే. ఏయ్, ఎవడ్రా డెడ్ బాడీని గొలుసులతో కట్టేసింది? హాయ్, దిస్ ఈజ్ ప్రమోద్. డెడ్ బాడీని ఎందుకురా గొలుసులతో కట్టేశావు? అలా కట్టేయకపోతే బయటికి వెళ్ళి జనాల్ని చంపేస్తుందండి. రే ఫూల్, చనిపోయిన డెడ్ బాడీ ఎక్కడైనా బయటికి లేచి తిరుగుతుందా? అదే మాట వాడిని అడగండి. ఏంటి జోకా? వేర్ ఇస్ యువర్ డాక్టర్? వస్తున్నారు సార్. వచ్చారు. నువ్వు వెళ్ళు. ఓకే మ్యామ్. ఎస్. ఒక డాక్టర్ వై ఉండి డెడ్ బాడీని ఇలా గొలుసులతో కట్టేయడానికి డోంట్ యూ ఫీల్ షేమ్? బట్ దిస్ కేస్ ఇస్ డిఫరెంట్. జోసెఫ్, జూలీ మర్డర్ జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బాడీస్ మార్చురీకి వచ్చాయి. ఆ రోజు ఫింగర్ ప్రింట్స్ కోసమని జూలీ హ్యాండ్కున్న బ్లడ్ని క్లీన్ చేశాం. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ తన చేతికి మళ్ళీ బ్లడ్ ఉంది. దాన్ని నేను టెస్ట్ కోసం పంపినప్పుడు జూలీ హ్యాండ్కున్న బ్లడ్ గ్రూప్ అండ్ చందు బ్లడ్ గ్రూప్ ఆ రెండు ఒకటే. చందుని చంపడానికి వాడిన గన్ మీద
జూలీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అంటే చనిపోయిన జూలీ మార్చురీ నుంచి బయటకెళ్ళి ఆ చందుని గంతో కాల్చొచ్చి మళ్ళీ పడుకుందా? ఇదంతా నీకు సిల్లీగా అనిపించట్లేదా? దెన్ వాట్ అబౌట్ దీస్ రిపోర్ట్స్? అదే అర్థం కావట్లేదు. అక్కడే ఏదో జరిగింది. జూలీ జోసెఫ్ మర్డర్స్ గురించి మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? జోసెఫ్ని జూలీయే చంపింది. జోసెఫ్ని చంపడానికి వాడిన కత్తి మీద జూలీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. తర్వాత తనకి తాను పిస్టల్తో షూట్ చేసుకుని చనిపోయింది. ఆ పిస్టల్ మీద కూడా జూలీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. దే హ్యాడ్ సెక్స్ బిఫోర్ దే డైడ్. వీ హ్యావ్ DNA ప్రూఫ్స్ ఆల్సో. అంటే జూలీ దయ్యమై చందుని చంపిందా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? దెర్ ఆర్ నో ఫ్రీకింగ్ గోస్ట్స్ ఇన్ దిస్ వరల్డ్. ఏదో జరుగుతోంది. దీని వెనక ఎవరో ఉన్నారు. వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఫ్యాసినేటింగ్ క్రిమినల్. నేను ఒకసారి బాడీని చెక్ చేయాలి. షూర్. Cigarette? No thanks. You? Dr. Chandana, Yeah? do you believe in ghost existence? I don't know. I'm confused. You, Shilpa? ఐ బిలీవ్ ఇన్ గాడ్, బట్ దయ్యాలు మనుషులు చంపడం అనేది ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, దయ్యాలు ఉన్నాయా లేవా అని ఆర్గ్యూ చేయడం టైం వేస్ట్. డాక్టర్ చందన, Yeah? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? ఈ కేసుని దయ్యాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డీల్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. Yeah, sure. ఓకే. చందన, Yeah? మేము స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ ఏమైనా దొరుకుతాయా? డోంట్ వరీ, నేను చూస్తాను. ఈవినింగ్ లోపు అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఓకే, బాయ్. మీరు జూలీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటగా? అవునండి. మీకు జూలీ ఎప్పటి నుంచి తెలుసు? జూలీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇద్దరం కలిసి చదువుకున్నాం. మరి జూలీకి జోసెఫ్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మీకు తెలుసా? తెలుసు. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకున్నారు, కానీ నువ్వు జూలీ ఇంటి పక్కనే ఉంటావా? అవును సార్, మా ఇల్లు జూలీ ఇంటి పక్కనే. విషయం ఏంటో చెప్పండి సార్. జూలీ నీకు ఎప్పటి నుంచి తెలుసు? మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం. మా స్టడీస్ అయిపోయాక మేమిద్దరం కలుసుకోలేదండి. సార్ మీరు పోలీస్. చెప్పండి మేడం. వాచ్మెన్ నువ్వేనా? నేనే సార్. ఆ రోజు మర్డర్ జరిగిన నైట్ ఇక్కడే ఉన్నావా? ఉన్నాను సార్. అయితే ఆ రోజు ఏం జరిగిందో చూసినట్టు చెప్పు. చెప్తాను సార్. ఆ రోజు రాత్రి 12:30కి జూలీ మేడం వచ్చింది సార్. ఆ అమ్మాయి తనను వదిలేయొద్దని, తనేమి తప్పు చేయలేదని జోసెఫ్ బాబుని ప్రాధేయపడుతోంది సార్. అలా కొద్దిసేపు అయిన తర్వాత ఏం మాటలు వినపడలేదు సార్. ఒక 2 నిమిషాల తర్వాత జోసెఫ్ బాబు అరుపులు వినపడ్డాయి సార్. వెంటనే పిస్టల్ సౌండ్ వినపడింది సార్. దాంతో నేను లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను సార్. జోసెఫ్ బాబు మంచం మీద, జూలీ మేడం నేల మీద చనిపోయి ఉన్నారు సార్. శరత్, ఈ మర్డర్ ఎలా జరిగిందో చెప్పనా? నువ్వు చెప్తావా? సరే చెప్పు. ఇదివరకే జోసెఫ్ జూలీ లవర్స్ అని మనకు తెలిసిన విషయమే. కోరుకున్నవన్నీ చేసుకుంటున్నాం. జోసఫ్ ఇక రాడమ్మా. రామ్మా, ఇంటికి వెళ్దాం. లేదు నాన్న, జోసెఫ్ వస్తాడు. జోసెఫ్ మీద నాకు నమ్మకం ఉంది. కాసేపు వెయిట్ చేసి తను రాకపోతే ఇంటికి వచ్చేస్తా. వాడి కోసం
చచ్చిపోయేంత పిరికిదాన్ని కాదులే నాన్న. సరే అమ్మా, నీ ఇష్టం. కానీ జోసెఫ్ వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం జూలీకి తెలుసు. అప్పటి నుంచే జోసెఫ్ జూలీని కలవడం మానేశాడు. కానీ జూలీ మాత్రం తనను వదలలేదు. సరాసరి అదే రోజు గెస్ట్ హౌస్కి జూలీ వచ్చింది. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? వాట్? ఈ రోజు మన మ్యారేజ్, కానీ నువ్వు రాలేదు. I don't ఐ want వెయిటెడ్ హోల్ డే. నువ్వు ఎందుకు రాలేదు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఐ డోంట్ వాంట్ యూ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ మ్యారీ మీ. Go away. ప్లీజ్ ప్లీజ్ Go. జోసెఫ్. జోసెఫ్. Go away. జోసెఫ్. జోసెఫ్. ప్లీజ్ ప్లీజ్. జోసెఫ్. తనని వదలొద్దు అని చెప్పి కన్విన్స్ చేసింది. దాని తర్వాత జోసెఫ్ కన్విన్స్ అయి ఉంటాడు. ఇంకేముంది, మంచి టైం చూసుకుని ఏడ్చుకుని హగ్ చేసుకుని ఇద్దరు పని మొదలెట్టుంటారు. ఎస్. మరి జూలీ వాడిని కత్తితో పొడిచి తనెందుకు గంతు కాల్చుకుంది? అదే శరత్, నాకు కూడా అర్థం కావట్లేదు. చెప్పాను కదా, ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్. సుబ్బయ్య అంటే నువ్వేనా? అవునయ్యా. బస్ స్టాప్ దగ్గర జరిగిన మర్డర్ స్పాట్ లో నువ్వున్నావా? ఉన్నాను బాబు. ఎరా సుబ్బయ్య, అడి బయలుదేరావు? వైజాగేనా? అవును బాబు, పండక్కి మా పిల్లాడి కొత్త బట్టలు కొందామని వెళ్తున్నాను బాబు. బస్సు వెళ్ళిపోయిందా బాబు? ఇంకా బస్సు రాలేదు, పాస్కెళ్ళి వస్తాను. ఎరా, నాటకాలు ఆడుతున్నావా? చనిపోయిన అమ్మాయి మర్డర్ ఎలా చేస్తుంది? నాకే కథలు చెప్తున్నావా? బొక్కలు వేసి నాలుగు కంటే నువ్వే నిజం చెప్పు. బాబు అయ్యా, నా మనవడి మీద ఒట్టేసి చెబుతున్నాను అయ్యా. ఆ బాబు గారిని చంపింది జూలి మేడం గారేనయ్యా. ఆ సంపటం నా కళ్ళారా చూశాను. కావాలంటే నా మనవడిని కూడా అడగండి. వీళ్ళిద్దరు చెప్పిన ఆధారాలతో స్టేట్మెంట్ రెడీ చేయించండి. ఓకే, రేపు ఒకసారి మీరిద్దరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు రాజు. ఎస్పీ గారు ఈ కేసులో మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పారు. ఓకే, హీస్ డిటెక్టివ్ శరత్. హాయ్ సార్. మర్డర్ జరిగిన స్పాట్ ఎక్కడ? అక్కడే సార్. పద. క్లూస్ ఏమైనా దొరికాయా? అతని బాడీ తప్ప క్లూస్ ఏం దొరకలేదు సార్. ఇంకా బస్సు రాలేదు, పాస్కెళ్ళి వస్తాను. హలో. హలో శరత్ గారు, చెప్పండి డాక్టర్. మీ స్టేకి రూమ్స్ దొరికాయి. ఓకే ఫైన్, విల్ బి దేర్ ఇన్ 5 minutes. ఓకే. శరత్ గారు, ఇక్కడో రూమ్ ఉంది, అక్కడో రూమ్ ఉంది. యూ కెన్ డిసైడ్. మీరుండేది ఎక్కడ? అక్కడ. దెన్ ఐల్ టేక్ దిస్ రూమ్. ఓకే. శిల్ప, నువ్వు ఆ రూమ్ తీసుకో. ఓకే. మీరిద్దరూ ఫ్రెష్ అప్ అవ్వండి. ఐల్ సీ యూ లేటర్. ఓకే, థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్. మార్నింగ్. కాఫీ? థ్యాంక్ యూ. ఇక్కడ 3-4 ఇయర్స్ నుంచి ఒక్కదానే ఉంటున్నాను. చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని, కానీ మీరు వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. డోంట్ వరీ, మేము వచ్చాక విల్ బి గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హే గుడ్ హే మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ? యా, ఐ విల్ టేక్ దట్. శిల్ప, జూలీ వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కో. వీ హ్యావ్ టు గో. ఓకే షూర్. ఎవరండి మీరు? జూలీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. రండి, కూర్చోండి. జూలీ మదర్ లేరా అండి? లేరమ్మా, జూలీ చిన్నతనంలో చనిపోయారు. మీకెంతమంది పిల్లలు? జూలీ ఒక్కతేనండి. మీ అమ్మాయి గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకుంది. మీ అమ్మాయికి గన్ ఎలా వచ్చింది? అంటే మీ ఇంట్లో గన్స్ ఉన్నాయా? అలాంటివేం లేవమ్మా. మీరేం చేస్తుంటారు? నేను ఆర్టీఓ ఆఫీస్లో క్లర్క్నమ్మా. సార్, మా అమ్మాయి బాడీ... ఓహ్ సారీ, ఈవినింగ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీ అమ్మాయి బాడీని తీసుకెళ్ళచ్చు. అలాగే సార్. రాజు సార్, రిపోర్ట్స్ అన్ని జాగ్రత్త. షూర్ సార్. ఒక్కటి కూడా మిస్ కాకూడదు. ఓకే సార్. డాక్టర్, యా. జూలీ బాడీని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పండి. ఓకే. యేసు ప్రభువు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించి ప్రతివాడు మరణించునను జీవించును. జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణము చెందడు. జీవమునకు మరణమునకు మూలాధారమైన ఓ యేసు ప్రభువా, మట్టి నుండి వచ్చిన శరీరము తిరిగి మట్టిలోనికి వెళ్ళును అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినట్లు మరణించిన జూలీ ఆత్మకు లిఖిత విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఏంటి ఇలా వచ్చా? నా రూమ్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయం వేస్తుంది, అందుకే ఇలా వచ్చాను. భయం ఎందుకు? జూలీ బాడీని పూడ్చడం చూసి ఒక శవాన్ని దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఒక పెగ్గే, భయం అదే పోతే. జూలీ నిజంగా దయ్యమైందని నువ్వు నమ్ముతున్నావా? ఈ భూమి దయ్యాలేవేం లేవు. వెళ్ళి పడుకో. శరత్, ఐమ్ రెడీ.
రాజు వస్తుంది. శిల్ప, get up. There's a situation. అక్కడ జూమ్ చేసి తీసి ఓకే సార్. జూమ్ చేయి. స్నైపర్ డాగ్స్ని పిలిపించారా? పిలిపించాను సార్, కానీ అవి కూడా ఏం కనిపెట్టలేకపోయింది. ఫుట్ ప్రింట్స్ ఏమైనా దొరికాయా? లేదు సార్, ఎటువంటి ఫుట్ ప్రింట్స్ దొరకలేదు. ఏమయ్యా, మేము వస్తే కానీ పని మొదలెట్టరా? ఇమీడియట్గా ల్యాబ్కి పంపించి రిపోర్ట్స్ తీసుకురండి. హలో, శరత్ గారు, చెప్పండి డాక్టర్. మీరు పంపించిన కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరు ఆ ఫింగర్ ప్రింట్స్? అవి జూలీ ఫింగర్ ప్రింట్స్. వాట్ హ్యాపెన్ శరత్? చెప్తా. శరత్, ఏం చేస్తున్నావు? ఎందుకు తవ్వుతున్నావు? శరత్, ఏం ఆలోచిస్తున్నావు? జూలీ దయ్యమా కాదా అని ఆలోచిస్తున్నావా? దయ్యం లేదు, భూతం లేదాగా. మరి జూలీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చాయి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కాసేపు నీ నాన్ సెన్స్ ఆపుతావా? దెయ్యానికి ఎక్కడైనా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయా? ఆత్మకి ఎక్కడైనా శరీరం ఉంటుందా? శరీరమే లేని ఆత్మ అసలు కత్తి ఎలా పట్టుకుంటుంది? జూలీ ఆత్మ ఇంకో పర్సన్లోకి ప్రవేశించిందేమో. అలాంటప్పుడు ఆ పర్సన్ ఫింగర్ ప్రింట్స్ రావాలి, కానీ జూలీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చాయి? సో ఇదంతా ఎవరో ప్లాన్ చేసి కేసుని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. యు గెట్ ఇట్? ఏమో శరత్, ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. శిల్ప, ఇవాళ మన క్రిమినల్ దొరికేశాడు. ఎలా? పద చెప్తా. డాక్టర్,
ఎస్ ఒకసారి ఆ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ ఇవ్వండి. యా షూర్. ఇది ఖచ్చితంగా మనుషులు చేసిన పని. ఎలా చెప్తున్నావు? జూలీ బాడీ చూసినప్పుడు తన రైట్ హ్యాండ్ డీకంపోజ్ అయినంతగా ఫేస్ కాలేదు. అంటే దెయ్యమే మనుషులందరినీ చంపిందని మనల్ని నమ్మించడానికి చనిపోయిన జూలీ ఫింగర్ ప్రింట్స్ వాడి కేసు సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాం. దిస్ క్రిమినల్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ ఇంటెలిజెంట్ గేమ్. శిల్ప, రేపు నాకు 10-15 మంది లోకల్ పోలీసులు కావాలి. ఎందుకు? ఎందుకంటే ఈ భూమి మీద ఎంత పెద్ద తెలివైన వాడు క్రైమ్ చేసినా ఆ క్రైమ్లో ఖచ్చితంగా మనకి ఏదో ఒక క్లూ దొరికే తీరుతుంది. అలాగే ఈ మర్డర్ చేసింది కూడా ఒక మనిషి అయితే ఆ మర్డర్ జరిగిన స్పాట్లో కూడా ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరికే తీరుతుంది. రాజు, అందరూ రెడీయేనా? ఎస్ మేడం, అందరూ రెడీ. ఈ ఫారెస్ట్ ఎంత వరకు ఉంటే అంతవరకు సర్చ్ చేయండి. ఏ క్లూ దొరికినా ఈ కవర్లు వేయండి. ఏది డైరెక్ట్గా టచ్ చేయొద్దు. అందరూ గ్లవ్స్ యూజ్ చేయండి. షూర్ సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. గో. జూలీ! జూలీ శరత్! జూలీ ఏంటి నాన్సెన్స్? జూలీ శరత్! జూలీ! నిజంగా చూశాను. జూలీ కనపడమేంటి? జూలీ శరత్! ఆర్ యు షూర్? ఓకే.
వద్దు ప్లీజ్ వెళ్ళిపోదాం పదా ప్లీజ్ శరత్ శరత్ వద్దు కాసేపు సైలెంట్ గా శరత్ ఏం చేస్తున్నావు శరత్ నో శరత్ ఏంటి మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. నేనెంత చేసినా మీ చేతికి కొంచెం కూడా స్పర్శ లేదా? ఏంటి ఏదో దయ్యాన్ని చూసొచ్చినట్టు ఫేస్లో అలా పెట్టారు? నిజంగానే దయ్యాన్ని చూసాం చందన. జూలీనే దయ్యం. వాట్? అయితే జూలీ నిజంగానే దయ్యమైందా? అవును చందన. Shut up, yeah. Stop all this nonsense. అసలు భూమి మీద దయ్యాలనే వెళ్ళేవు. Please stop it. చందన ప్లీజ్ ఒకసారి వీడి మైండ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేస్తావా? Shilpa, please stop it. మరి లేకపోతే ఏంటి? కళ్ళతో చూసాం కదా, ఇంకా నమ్మవేంటి? మూర్ఖత్వమా లేకపోతే నువ్వే పెద్ద ఇంటెలిజెంట్ అని ఫోజా? బ్లడీ ఫూల్, గో టు హెల్. Yes, I am intelligent. అందుకే ఈ కేసు నేను డీల్ చేస్తున్నా. Leave her. I'm not bullshit. ఓకే, ఐఎమ్ బుల్షిట్. ఇప్పుడే ఈ కేసుని క్లోజ్ చేస్తున్నా. ఈ కేసులో క్రిమినల్స్ ఎవరూ లేరని ఫైల్ చేస్తా. ఇప్పుడే వైజాగ్ వెళ్ళి రామ్మోహన్ సార్తో మాట్లాడి కేసు క్లోజ్ చేస్తా. ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అమ్మా. అంత గింజుకోకు. ఎవడొద్దన్న కాదని ఈ కేసుని సాల్వ్ చేసేది నేను, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా. ఆపరా. కేసా తొక్క? కేసు పేరు చెప్పి దీని లైన్లో పెట్టాలనే కదా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఐ నో ఎవ్రీథింగ్. ఓకే, గో టు హెల్ప్. సారీ చంద్ర గారు, ఏమనుకోదా, అది తిక్కది అలాగే మాట్లాడుతుంది. ఇట్స్ ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా ఈ కేసుని హ్యాండిల్ చేయొచ్చు. హలో, చెప్పండి సార్. శిల్పా నీతో గొడవపడి రావడం నాకు నచ్చలేదు సార్. ఈ మర్డర్స్ అన్ని దెయ్యమే చేస్తుందని, ఆ దెయ్యాన్ని మీరిద్దరు చూశారని తను ఘంటాపథంగా చెప్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? దెయ్యాన్ని చూసింది నిజమే సార్, కానీ అది దెయ్యం కాదు. దెయ్యం పేరుతో ఎవరో మనుషులు ఇదంతా చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ కేసు తేలే వరకు నువ్వు అక్కడే ఉండడం మంచిది. దానిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నువ్వు ఎలా ఎంక్వైరీ చేయాలనుకుంటున్నావో అలాగే చెయ్యి. ఈ కేసు విషయంలో నీకు ఎవరిదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను వేరే ఆఫీసర్ పంపిస్తాను. వద్దొద్దు సార్, ఏం పర్లేదు. అవసరం అనిపిస్తే కానిస్టేబుల్ రాజుని పిలిపించుకుంటాను. ఓకే శరత్, క్యారీ ఆన్. ఈ కేసు విషయంలో నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఓకే, షూర్ సార్.
బట్ వన్ థింగ్, నౌ వీ హ్యావ్ ఓన్లీ 1 week టైం. రిమెంబర్ దిస్. ఓకే? డోంట్ వరీ సార్. రాజు సార్, ఫారెస్ట్ మొత్తం వెతికించాను సార్, ఒక్క క్లూ కూడా దొరకలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి ఇంత ఎర్లీ మార్నింగ్? సైక్లింగ్ కి. మే ఐ? యా షూర్. జస్ట్ 2 minutes, huh? ఈ పరిచయమేమిటో సడులెన్నో చేసేదను, ఈ క్షణమే ఎందుకో ముడులెన్నో వేసి మదిలో, కాలాన్ని ఆపేయాలి అంటూంది నా ఈ
యూఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యా హ్యాపీగా ఉండడం పక్కన ఉన్న వాళ్ళని బట్టి ఉంటుంది. ఎస్. అయితే ఒకటి అడగనా? ఏంటి? లైఫ్ లాంగ్ నా పక్కన ఉంటావా? ఐల్ బి వెరీ హ్యాపీ. చంద్ర, ఐఎమ్ నాట్ ఎవర్ యూ. ఐ నో దాట్. సెక్స్కి క్యారెక్టర్కి సంబంధం లేదు. మోర్ దెన్ దాట్ నీ పాస్ నాకు అనవసరం. లుక్ చంద్ర, ఇట్స్ జస్ట్ అ ప్రొఫెషనల్ కనెక్షన్ బిట్వీన్ అస్. మన ఇద్దరి మధ్య ఎంత క్లోజ్నెస్ ఉన్నా చిన్న గీత ఉంటే మంచిది. ఒకవేళ నేను ఆ గీత దాటినట్టు నీకు అనిపించుంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. నేను అలా మాట్లాడినందుకు ఏమైనా ఫీల్ అయ్యావా? అదేం లేదు. రేయ్, నీకోసం ఎక్కడెక్కడ వెతకాలరా? వైజాగ్ మొత్తం వెతికాను. నువ్విక్కడున్నావని తెలిసి ఇక్కడికొచ్చాను. పోలీస్ అని చెప్పి నా కళ్ళ ముందే నా గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తావా? అలా చూస్తావేంట్రా? నేను గుర్తున్నానా? ఇప్పుడే నీ కళ్ళ ముందే వీళ్ళందరి చేత నీ గర్ల్ ఫ్రెండ్ని ఇక్కడే రేప్ చేస్తాన్రా. రేయ్, వెళ్ళి దాన్ని తీసుకురండ్రా. ఆగరా, ఏంట్రా దమ్మేసి నీ దమ్మెంతో చూస్తాను రా. సార్. ఏంటి రాజు అర్జెంట్గా రమ్మన్నా? జూలీ కేసు గురించే సార్.
ఓకే కమ్. పర్వాలేదు సార్. సార్, నా పేరు లక్ష్మి. మా హస్బెండ్ పేరు భాస్కర్. మాకు మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలైంది సార్. ప్రాబ్లం ఏంటో చెప్పండి. 2 రోజుల నుంచి ఇంట్లో ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి సార్. నేను అర్ధరాత్రి లేచి చూసేసరికి మా హస్బెండ్ బెడ్ మీద లేరు. తను కిటికీ దగ్గర నుంచొని ఉన్నారు. ఏమండి, ఏమైంది? ఎందుకు ఇక్కడ నించొని ఉన్నారు? అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరున్నారు? అక్కడ ఎవరు లేరు. ఉన్నారు, నేను చూసా. నిద్రలేదో కలొచ్చుంటుందిలే. నేను అదే చెప్పాను. ఏమీ ఆలోచించకండి, రండి పడుకుందురు. కానీ ఈరోజు ఉదయం ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఏవండి, ఇక్కడేం చేస్తున్నారు? మీకోసమే అంతా వెతుకుతున్నాను. ఏవండి, మిమ్మల్నే. మీ హస్బెండ్కి జూలీతో పరిచయం ఉందా? ఉందండి. మీ హస్బెండ్ ఎక్కడ? మా ఊరు దగ్గరలో మాకు రైస్ మిల్ ఉందండి. అక్కడేదో పనుందని ఉదయమే వెళ్ళారు. ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. ఓకే, నేను కానిస్టేబుల్ రాజు మళ్ళీ ఈవినింగ్ మీ ఇంటికి వస్తాం. అంతవరకు మేము వచ్చిన విషయం మీ హస్బెండ్కి చెప్పొద్దు. సరేనండి సార్. ఎలాగైనా మీరే. మేము చూసుకుంటాంగా. రాజు సార్, ఈవినింగ్ 6:30 కల్లా వచ్చాయి. ఓకే. వాళ్ళు ఇంకా పడుకున్నట్లే. అవును సార్. సిగరెట్ తాగుతావా రాజు? అలవాట్లేదు సార్. సార్, నాకు డౌట్ సార్. చెప్పు. దెయ్యం ఒకసారి కత్తితోనూ ఒకసారి గన్నుతోనూ చంపుతుంది, ఎందుకు సార్? ఎప్పుడు ఒకటే ఐటమ్ అయితే బోర్ కొడుతుంది కదయ్యా, అందుకే మారుస్తాం. సార్, వాళ్ళు పడుకున్నట్టున్నారు సార్. లైట్స్ ఆన్లోనే ఉన్నాయి కదయ్యా. సార్, నిజంగా దెయ్యాలు ఉన్నాయంటారా? ఏమో చూద్దాం. ఇప్పుడు జూలీ కనబడితే దాన్నే డైరెక్ట్గా అడిగేద్దాం. రాజు, చూద్దాం. రాజు సార్, నువ్వు అటు పట్టుకెళ్ళి చూడు. త్వరగా పెట్టు. ఓకే సార్.
సార్ జూలీ సార్ జూలీ ఇప్పటివరకు ఇక్కడే ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న జరిగిన భాస్కర్ మర్డర్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. హలో. హలో శరత్, అర్జున్గా మార్చురీకి రా. ఎందుకు? ఫస్ట్ నువ్వు రా, నేను చెప్తాను. ఓకే, ఐఎమ్ కమింగ్. హలో. చెప్పు శిల్ప. ఐఎమ్ రియల్లీ సారీ శరత్. హే, జస్ట్ లీవ్ ఇట్ యా. థ్యాంక్ యూ. నేనిప్పుడు బయలుదేరి అరకొస్తున్నాను. హే, నో నువ్వు అక్కడే ఉండు. వై? వాట్ హ్యాపెన్ శరత్? అదంతా నీకు తర్వాత చెప్తా. నీతో నాకు అక్కడే పని ఉంది. ఓకే శరత్, బాయ్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? శరత్, మీ అనుమానమే నిజమైంది. మర్డర్స్ అని చేసింది దెయ్యం కాదు, ఒక అమ్మాయి. నీకెలా తెలుసు? నాగార్జున చనిపోయే ముందు సెక్స్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే అతన్ని చంపింది ఒక అమ్మాయే కదా? సేమ్ జోసెఫ్ని చంపినట్టే ఇతన్ని కూడా సెక్స్ చేసి చంపారు. I knew it. I'm right. Thank you, చంద్ర. హే, ఎక్కడికి? తర్వాత చెప్తా. సో ఈ మర్డర్స్ అని చేసేది ఒక అమ్మాయి. దెన్ వాట్ అబౌట్ జూలీ? ఆ రోజు జూలీ ఎలా కనబడింది? అంటే జూలీ నిజం కాదా, లేదా జూలీ నిజంగా దెయ్యమేనా? ఆ రోజు బుల్లెట్స్ జూలీకి ఎందుకు తగలేదు? నా చీకి ఎలా తగలేదు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద బుల్లెట్స్. హలో. శిల్ప, బుల్లెట్స్ పంపిస్తున్నాను. చెక్ చేసి ఫాస్ట్గా రిపోర్ట్స్ పంపించు. ఓకే ఓకే, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. హలో. చెప్పండి సార్. నేను స్టేషన్కి వస్తున్నాను. నేను నీ దగ్గరకు వచ్చేలోపు జోసెఫ్ జూలీ మర్డర్స్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా జరిగిన ప్రతి మర్డర్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. అన్ని కేసులకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి సార్. రాజు సార్,
ఈ కవర్లో ఉన్న బుల్లెట్స్ని ఫారెన్సిక్ ల్యాబ్కి ఇమీడియట్గా పంపించు. షూర్ సార్. గెట్ ఇట్ డన్ ఫాస్ట్. జోసెఫ్ జూలీని పెళ్లి చేసుకోలేదు. జూలీ జోసెఫ్ని మర్డర్ చేసింది. మరి తనెందుకు ఫ్రెండ్ కలుచుకుంది? ఇక్కడే ఏదో లింక్ మిస్ అవుతుంది. ఈ మర్డర్స్ అని అమ్మాయి చేసుంటే జూలీని కూడా ఖచ్చితంగా అమ్మాయి చంపుండాలి. అయితే ఆ రోజు నైట్ జోసెఫ్ గెస్ట్ హౌస్లో ఆ కిల్లర్ అక్కడే ఉండాలి. మరి ఆ రోజు జోసెఫ్ గెస్ట్ హౌస్లో జూలీ జోసెఫ్ తప్ప ఎవరు లేరని రంగయ్య చెప్పాడు. అంటే ఆ కిల్లర్ని రంగయ్య చూడలేదా, లేదా రంగయ్య అబద్ధం చెప్పాడు? ఎస్, నేను మిస్ అయిన లింక్ రంగయ్య. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్ ఎక్కడరా? ఏమో తెలుసు సార్, 2 రోజులు రావట్లేదు. నీకు వాళ్ళు ఇల్లు తెలుసా? తెలుసు సార్. రా చూపించు. ఆయిల్ లేదు సార్. రంగయ్య, రంగయ్య. రంగయ్య ఇంట్లో ఉన్నాడమ్మా? లేడు సార్, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎప్పుడు వస్తాడు? 2 రోజులు అవుతుంది, ఊరెళ్ళి ఇంకా రాలేదు. సరే, రంగయ్య రాగానే ఒకసారి మా పోలీస్ స్టేషన్కి వచ్చి కానిస్టేబుల్ రాజుని కలవమని చెప్పు. అలాగే సార్. హలో, ఎలా జరిగింది? ఇది వరకు మర్డర్ లాగే ఈ మర్డర్ కూడా ఎటువంటి ప్రూఫ్స్ దొరకలేదు సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించాను. ఓకే సార్. వీడిని మనం ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలిసి వీడిని కూడా చంపేశారు. అంటే ఈ మర్డర్స్ అని చేసింది ఒక మనిషే, ఏ దయ్యమో భూతమో కాదు. ఈ మర్డర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే టైం దగ్గర పడింది. సార్, నీకో విషయం చెప్దామని వచ్చాను. ఈ కేసుని మనం త్వరలోనే క్లోజ్ చేయబోతున్నామనే సంతోషకరమైన విషయం నీతో చెప్పడానికి వస్తే నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. సంథింగ్ ఇస్ రాంగ్. ఆ అమ్మాయి మా అక్క. నాకున్న ఒకే ఒక్క బంధం. ఓ, ఐఎమ్ సారీ. అవును, ఏం జరిగింది?
మా చిన్నతనంలో అమ్మా నాన్న చనిపోతే మా అక్కే నాకు అమ్మ అయింది. తను చదువు మానేసి నన్ను చదివించింది. నన్ను ఏ పని చేయనీయకుండా తనే అన్ని పనులు చేసుకునేది. చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టమనేది. చాలా కష్టపడి నన్ను పోషించింది. అక్క చెప్పమ్మా. నాకు నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది. నిజమా? అవునక్క. ఇక మీద నువ్వే పనికి పోనవసరం లేదు. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో అదే విధంగా నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. అవునా? ఇన్నాళ్ళు నీ బాధ్యతగా చూసావు, ఇప్పుడు నా బాధ్యత కూడా చేయాలి కదా. సరే సరే, నువ్వు వెళ్ళు. మా అక్క ఒక విషయం నాతో చెప్పలేదు. ఏంటది? తన లవ్ మ్యాటర్. చమక్ చమక్ నీ సోయగం పలపు సీమలో తొలి సాహసం. చమక్ చమక్ నీ రాజసం జోరు మీరలే తమ బాలకం. కుడి ఎడమల సరాగం తడి పెదవుల పరాగం. తొలి చూపుల ప్రసంగం తొలకరి మధు తరంగం. ఉరి విడిచిన పడుచు వయసులలో చమక్ చమక్ నీ సోయగం పలపు సీమలో తొలి సాహసం. తను మామూలు చందన కాదు, డాక్టర్ చందన. అవును, మీ చెల్లెలు ఎప్పుడు వస్తుందన్నా? నా బర్త్డేకి ఊరు నుంచి వస్తుంది. అది ఓకే, తనకి నేను నచ్చుతానా? ఖచ్చితంగా. నాకే నచ్చావంటే ముందు ముందు తనకు కూడా నచ్చుతావు. నాకు మీ ఇద్దరిలో ముందు ఎవరు ఇంటికి వచ్చినప్పుడు అక్క ప్రాణాలతో లేదు. ఎలా చనిపోయిందో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో అదే విధంగా నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. ప్లీజ్, వీళ్ళంతా నువ్వు చనిపోయావంటున్నారు. చనిపోలేదని చెప్పక్క. అక్క లే అక్క. అక్క
ఒక్కసారి లేచి నన్ను చూడక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క అందరూ నువ్వు చనిపోయావని చెప్తున్నారు అక్క. లే అక్క. అయ్యో కూల్ చంద్ర, నువ్వేం బాధపడకు. యూ జస్ట్ రిలాక్స్ చంద్ర. విల్ మీట్ టుమారో. ఓకే? మా అక్క నాకున్న ఒకే ఒక్క బంధం ఎలా చనిపోయిందో ఎవరికి తెలియదు. మా అక్క ఒక విషయం నాతో చెప్పలేదు. తన లవ్ మ్యాటర్. రాత్రంతా తాగేస్తాలు పట్టేసింది. హ్యాంగ్ ఓవర్ అని మందు తయారు చేసే సైంటిస్టే పుట్టలేదంటారు ఇంకానే. సిగరెట్లు కూడా అయిపోయినాయా? శరత్, గుడ్ మార్నింగ్. ఓ, జస్ట్ ఇన్ టైం. థ్యాంక్ యూ. కాఫీ. కాఫీలో ఏం కలిపావు కానీ దెబ్బకి హ్యాంగ్ ఓవర్ దిగిపోయింది. సరే, ఈ కేసు ఎంతవరకు వచ్చింది? అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఏమైంది? ఈ మర్డర్స్ అని చేసింది ఒక మనిషి అని తెలుసు, కానీ ఆ రోజు రాత్రి నాకు శిల్పాకి జూలీ కనిపించింది. అది ఎలా అని ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఓకే, నాకు హాస్పిటల్కి టైం అయింది, నేను వెళ్తున్నా. బాయ్. ఓకే, బాయ్. హలో శరత్, నువ్వు పంపిన వాటిలో 8 bullets ఆర్ ఫేక్. ఒకటే వచ్చింది. డమ్మీ బుల్లెట్సా? నా గన్లోకి డమ్మీ బుల్లెట్స్ ఎలా వచ్చాయి? హలో సార్, పాడవరి ఊరి దగ్గర ఇంకో మర్డర్ జరిగింది సార్. మీరు త్వరగా రావాలి సార్. ఓకే సార్. పద 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 పద. ఆ ఫారెస్ట్ వైపు వెళ్ళు.
సార్, నువ్వు జూలీవి కాదని నాకు తెలుసు. అరకు సమీపంలోని బస్కి అనే గ్రామంలో వరుస హత్యలకు కారణమైన హంతకురాలు ఎట్టకేలకు పట్టుబడింది. డిటెక్టివ్ శరత్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలివిగా హంతకురాల్ని పట్టుకున్నారు. హత్యలకు కారణం ఏంటని విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు చెప్పు, ఈ మర్డర్స్ అన్ని ఎందుకు చేశావు, ఎలా చేశావు? నేను చెప్పినా చెప్పకపోయినా నాకైతే శిక్ష పడుతుంది. మీకోసం కాకపోయినా జనం కోసమైనా జరిగిందంతా చెబుతాను. ఈ హత్యలన్నీ నేనే చేశాను. ఏ ఒక్క ఆధారం సాక్ష్యం లేకుండా నేనే ప్లాన్ చేసి మరీ చంపాను. జరిగిన అన్ని హత్యలకి సంబంధించిన సాక్ష్యాధారాల్ని నేనే తయారు చేసుకున్నాను. జూలీ ఫింగర్ ప్రింట్స్ని, తనలాంటి ఫేస్ మాస్క్ని కూడా తయారు చేసుకున్నాను. చూసే వాళ్ళందరూ నేనే జూలీ అనుకోవాలని తనలాగా రెడీ అయ్యి తన ఫేస్ మాస్క్ వేసుకుని చనిపోయిన జూలీయే దెయ్యమై వచ్చి అందరినీ చంపుతుందన్నట్టు నమ్మించాను. అయినా శరత్ మాత్రం ఇది నమ్మలేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నన్ను కనిపెట్టేస్తాడేమో అని భయపడ్డాను. శరత్ని, శిల్పాని జూలీ యొక్క ఆత్మ అని నమ్మించడం కోసం నన్ను నేను షూట్ చేయించుకోవడానికి సిద్ధపడ్డాను. వెంటనే శరత్ షూట్ చేశాడు. కానీ ఆ బుల్లెట్స్ నన్నేం చేయలేదు. ఎందుకంటే శరత్ గన్లో ఉన్నవి ఒరిజినల్ బుల్లెట్స్ కాదు. నాకేం కాకూడదని తన గన్లో డమ్మీ బుల్లెట్స్ నేనే లోడ్ చేశాను. షూట్ చేసినా ఏం కాలేదంటే దెయ్యమని భయపడి పారిపోతారనుకున్నాను. నేను ఊహించినట్టుగానే శిల్ప భయపడి పారిపోయింది. అయినా శరత్ మాత్రం భయపడలేదు. దెయ్యాలి నమ్మని శరత్ తన ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేశాడు. ఇన్వెస్టిగేషన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న నేను ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ని తారుమారు చేసి తన నుండి తప్పించుకుంటూ వచ్చాను. గుడ్, ఎలా చేసావో చెప్పావు, కానీ ఎందుకు చేసావో చెప్పు. చెప్తాను. ఎవరు? 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 ఎవరు?
What a surprise! I'm so happy, Joseph. I love you so much. Come, baby. Come. Happy birthday to you. వాట్ ఇట్ టేస్ట్ బేబీ. నీ పెదాలను తాకిన కేక్ ఇంత తీయగా ఉంటే మరి నీ పెదాలు lust only. I like lust. I love lust. మీరేనా డాక్టర్ చందన? ఎస్ సార్. మీకు ఎవరి మీద డౌట్ ఉంటే చెప్పండి. లేదు సార్. మీకు మీ వాళ్ళతో ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? మాకు ఈ ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు ఏవీ లేవు సార్. మీ అక్కకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసి అలాంటి వాళ్ళెవరూ లేరు సార్. ఆలోచించి చెప్పండి, మీరేం భయపడొద్దు. మీకు ఎవరి మీద డౌట్ ఉంటే చెప్పండి. అనుమానాస్పద మృతి కింద కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తాం. యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. ఓకే? ఓకే. పదండి. ఎస్ సార్. పోలీస్ ఇన్స్పెక్టర్తో నాకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పినా అక్క మొబైల్లో ఉన్న జోసెఫ్ ఫొటోస్ చూశాక నాకెందుకు అతని మీద అనుమానం కలిగింది. జోసెఫ్ని ఫాలో అయ్యాను. జోసెఫ్ అండ్ జూలీ క్లోజ్గా ఉండడం చూశాను. అప్పుడు నాకు జోసెఫ్ మీద చాలా కోపం వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచించాను. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన జోసెఫ్ని నిలదీయడానికి జూలీ జోసెఫ్ గెస్ట్ హౌస్కి వెళ్ళింది. నేను జూలీని ఫాలో అయ్యి అదే గెస్ట్ హౌస్కి వెళ్ళాను. తన ముచ్చట తీరిన జోసెఫ్ జూలీని కాల్చి చంపాడు. మా అక్కలాగా మరొక అమ్మాయి బలవ్వడం చూసి తట్టుకోలేక నేనే జోసెఫ్ని చంపాను. సరే, నీ సిస్టర్ని చంపాడని జోసెఫ్ని చంపావు, కానీ మిగతా వాళ్ళందరినీ ఎందుకు చంపావు? వాళ్ళని ఊరికే చంపడానికి నేనేమి సైకోని కాదు. ఆ నాగార్జునగాడు పాడేరులో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిన కేసులో నిందితుడు. ఆ చందుగాడు రిసార్ట్లో 17 ఏళ్ల వయసున్న అమ్మాయిని రేప్ చేసి చంపిన కేసులో నిందితుడు.
ఆ భాస్కర్ గారు ఓ గిరిజన అమ్మాయిని రేప్ చేసి రైస్ మిల్లులోనే పాతి పెట్టాడు. ఒకడు సాక్ష్యాలు లేక తప్పించుకున్నాడు, ఇంకొకడు సాక్ష్యాలు తారుమారు చేసి తప్పించుకున్నాడు. వాళ్ళు చట్టం నుండి ఈజీగా తప్పించుకోవచ్చు, కానీ నా నుండి తప్పించుకోలేకపోయారు. అదే సార్ జరిగింది. నేను చంపిన వాళ్ళ మీద ఆల్రెడీ రేప్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. కావాలంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. వీళ్ళందరూ తప్పు చేశారని చంపావు, ఓకే. కానీ ఆ వాచ్మెన్ ఏం తప్పు చేశాడని అతన్ని చంపావు? వాచ్మెన్ రంగయ్యది అసలు హత్యే కాదు, ఆత్మహత్య. జోసెఫ్ గెస్ట్ హౌస్కి వచ్చిన విషయం రంగయ్య ద్వారా నాకు తెలిసింది. జోసెఫ్ని హత్య చేసిన విషయం ఎవరికి చెప్పొద్దని అతనికి డబ్బులిచ్చాను. జోసెఫ్ ఎంతో మంది అమ్మాయిలు రేప్ చేసి బ్లాక్మెయిల్ చేసి చంపేశాడని రంగయ్య చెప్పాడు. ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా శవాల్ని తానే పూడ్చినట్టు నా దగ్గర ఒప్పుకున్నాడు. పోలీసులకి లొంగిపోమనే నా ఒత్తిడికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా నేను అనుకున్న దానికంటే శరత్ ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా చేశాడు. ఈ కేసులో నేను బయటపడకుండా ఉండటానికి సాక్ష్యాధారాల విషయంలో ఎప్పటికప్పుడు నాకు కానిస్టేబుల్ రాజు హెల్ప్ చేస్తూ వచ్చాడు. అప్పటిదాకా నాకు హెల్ప్ చేస్తూ వచ్చిన కానిస్టేబుల్ రాజు తన యొక్క దుర్బుద్ధిని బయట పెట్టాడు. రాజు ఎట్రా సార్, తీసుకెళ్ళండి. వాడేం చేశాడు? మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చే ముందు వాడొచ్చాడు. నీకు ఊరికి హెల్ప్ చేయడానికి నేనేమన్నా ఫ్రెండ్నా రిలేషన్నా? మగవాళ్ళ దగ్గర అయితే డబ్బులు ఆశిస్తాను, నువ్వు వాడదాన్ని. ఏం ఆశించి హెల్ప్ చేశానో నీకు బాగా తెలుసు. ఇంకా ఎన్ని హత్యలు చేసే వరకు నేను వెయిట్ చేయాలి? రాజు ప్లీజ్ అలా మాట్లాడద్దు. నాకు మీరు ఒక సొంత అన్నయ్యలాగా హెల్ప్ చేస్తున్నారనుకుంటున్నాను. మీ అమ్మాయిలంతా ఇంతేనే, పని దాకా రాసుకుంటారు, పని అయిన తర్వాత అన్నయ్య అని చెప్పి వదిలించుకుంటారు. మీ అక్క కూడా వాడిని అలాగే వాడుకుంది. ఆ కసితో వాడు చంపుంటాడు. మా అక్క గురించి ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను. నువ్వు చంపినా చంపుతావే, కానీ చచ్చే ముందు ఒక్కసారి నీతో పడుకున్నా చచ్చిపోతా. చందనా, 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 మన విషయం కానీ వాడికి చెప్పావంటే వాణ్ణి నిన్ను కూడా కలిపి చంపేస్తాను. నెక్స్ట్ ప్లాన్ నేను చెప్తాను, అది ఫాలో. కేర్ఫుల్. చందనా, సార్ మీరు వచ్చారని తెలియగానే రాజు డోర్ పక్కనే దాక్కున్నాడు. మీరు రాకపోయి ఉంటే ఖచ్చితంగా నన్ను పాడు చేసేవాడు. మీరు నా పక్కనుండగా నేను వాడికి దక్కనని మిమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నించాడు. నా పని అయిపోయింది. అరెస్ట్ మీ. చందనా, చట్ట ప్రకారం నువ్వు హంతకురాలివే, కానీ ధర్మంగా చూస్తే నువ్వు చేసింది 100% కరెక్ట్. ఇప్పటి వరకు ఈ కేసులో ఒక డిటెక్టివ్గానే నేను నా డ్యూటీ చేశాను. ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఒప్పుకోలేదు, బికాజ్ ఐ వాజ్ ఆన్ డ్యూటీ.
అవును చంద్ర, అప్పుడు డ్యూటీలో ఉన్నా. కానీ ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక మీదట నీకు తోడుగా నేనుంటాను. ఆ మిస్టరీ మర్డర్స్ కేసు క్లోజ్ అయింది సార్. ఇక మీదట మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిజమా? వెరీ గుడ్. గుడ్ న్యూస్ చెప్పావయ్యా. అవును, ఈ మర్డర్స్ అన్ని చేసింది మనిషా లేక దెయ్యమా? దెయ్యంగా సార్. దెయ్యం వేషం వేసుకున్న మనిషి. ఎవరతను? అతను కాదు సార్, అమ్మాయి. అమ్మాయా? అవును సార్. ఇదంతా చేసింది ఒక లేడీ డాక్టర్. ఆవిడని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. దీని మీద నేనే స్వయంగా ఓ రిపోర్ట్ తయారు చేసి మీకు అందజేస్తాను. ఇక నాకు చెప్పక్కర్లేదు. ప్రెస్ మీట్ పెట్టి నిజమేంటో జనాలకు చెప్పు, వాళ్లే తెలుసుకుంటారు. అలాగే సార్. తర్వాత నా విషయం అది నేను చూసుకుంటాను. ఈసారి అనౌన్స్ చేయబోయే డీజీపీ లిస్ట్లో నీ పేరు కూడా ఉంటుంది. ఓకేనా? డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరైతే నేను బయలుదేరుతానండి. ఆల్ ది బెస్ట్. హలో మేడం. ఎక్కడా? ఎక్కడంటే ఇక్కడే కాఫీ షాప్లో. ఎవరితో ఉన్నావు? నేను ఎవరితో లేను, సింగిల్గానే ఉన్నాను. ఏ, నేను ఇంట్లో పెట్టే కాఫీ బాగాలేదా? అయ్యో, చాలా బాగుంటుంది. కానీ హెల్త్ డైట్ అని ఎప్పుడు బ్లాక్ కాఫీ ఇస్తుంటావు కదా, బోర్ కొట్టింది. అందుకే ఈరోజు బయట. ఓ, కాఫీ బోర్ కొట్టిందని కాఫీ డేకి వెళ్ళా. మరి నేను బోర్ కొడితే? నువ్వెందుకు బోర్ కొడతావు బంగారం? ఒకవేళ బోర్ కొట్టినా వెళ్తానా? అంత ప్రేమ? భయం. నువ్వు సర్జన్ కదా, కోసేస్తావని. 2 minutesలో నా ముందు ఉండాలి. ఇదిగో 30 secondsలో నీ ముందుంటా. తొందరగా రండి మేడం, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళాలేమో కదా. ఈ పరిచయమేమిటో సడులెన్నో చేసేదను ఈ క్షణ